హలో గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఏంటంటే గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలైన ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అమలుకు సంబంధించి ఇక 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కూడా నియమించి ఇక 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతున్నటువంటి ప్రభుత్వం. ఇది ఈ నెల 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో ఈ 100 రోజులలో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పినటువంటి కోణంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారా చెయ్యరా? ఈ అప్లికేషన్స్, ఈ దరఖాస్తుల స్వీకరణ తీసుకున్న తర్వాత ఇవి తప్పకుండా ప్రజలకు చేరువయ్యి ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయా లేదంటే దరఖాస్తు రూపంగానే ఆగిపోతాయా అనేటువంటిదైతే చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పని ముందుకు ఏ విధంగా పోతుంది, ఇది ఖచ్చితంగా పూర్తిగా జరిగేటువంటి ప్రక్రియనైనా కాదా? ప్రజలు అధికారులైనా ప్రజలైనా ఇంకా ఇతరత్ర ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులైనా ప్రతిపక్ష హోదా అయినా ఏదైనా గమనించాల్సినటువంటి అంశం ఇది కీలకమైనటువంటి నిర్ణయంతో ముందుకు పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తారీఖు నుండి ప్రారంభం కాబోతుంది. చూద్దాం. ఇక వార్తల్లోకి వెళ్తే ఇక్కడ రేవంత్ రెడ్డి డ్రగ్స్ పైన ఉక్కుపాదం అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం ఈనాడులో. ఇక కలెక్టర్లు ఎస్పీలు సదస్సులో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇక వీళ్ళందరూ కలిపి ఆదివారం నాడు మొత్తానికి చర్చలైతే కొనసాగించారు. ముఖ్యంగా అందులో డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ ఎవరమ్మినా డ్రగ్స్లో ఉన్నటువంటి నేరగాళ్ళు ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా పర్లేదు వాళ్ళను మాత్రం శిక్షించాలి అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అదే కాకుండా 6 గ్యారెంటీలకు సంబంధించి అంశాలు కూడా ఈ చర్చలో ప్రస్తావించడం జరిగింది ఈ సమావేశంలో. ఇక నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ఉగ్రవాదులతోని సమానమని చెప్తున్నటువంటి రేవంత్, వాళ్ళపైన కూడా వాళ్ళ జాబితా కూడా తయారు చేసి వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తుండు. మొత్తానికి నిన్న జరిగినటువంటి సమావేశంలో పూర్తిగా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆటంకులు ఉన్నాయి వాటిపైన చర్చలైతే కొనసాగించిండు. మొత్తానికి ఈ 6 గ్యారెంటీలైనా, ఈ నకిలీ విత్తనాలైనా, ఈ గంజాయి పైన అయినా వీటి మీద కఠిన చర్యలైతే చేపడతామని చెప్తుండు కదా. వీటికి సంబంధించి రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి ఇక ఏ విధంగా ముందుకు పోతాడనేది అయితే వేచి చూడాలి ప్రజలు. ఈ గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, 6 గ్యారెంటీలపైన కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయం. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు, ఇక పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఈ నెల 28న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇది జనవరి 6వ తేదీ వరకు కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మొత్తానికి చర్చలైతే కొనసాగించారు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల కోట్ల సంపదను సృష్టించడమని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక వీళ్ళు ఏంటంటే అప్పుల కుప్ప, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పులే ఉన్నాయి. అప్పుల కుప్పనే చూపెట్టినటువంటి శ్వేతపత్రము. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం శ్వేతపత్రం మొత్తం అప్పులే చూపెట్టిరు, కానీ లాభం చూపెట్టలేదు, అసలు అభివృద్ధిని చూపెట్టలేనటువంటి పార్టీ. ఇక భారత పాలన తెలంగాణకు స్వర్ణయుగం, మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరిచేయండి, మొత్తం కాళేశ్వరం పైన నిందలు వద్దు, కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక మేడిగడ్డ పైన జరిగినటువంటి ఏదైతే కొంచెం ప్రకృతి వైపరీత్యం వల్లనో ఇంకేదైనా సమస్య వల్లనో మేడిగడ్డ మీద జరిగినటువంటి ఈ వైఖరి, ఈ తప్పు ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టేసి కాళేశ్వరం మొత్తానికే మీరు ఈ తప్పును అంటగట్టకూడదని చెప్తుండు. ఆ జరిగినటువంటి తప్పుని పునరుద్ధరించాలి తప్ప మొత్తానికి దీని మీద
మాట్లాడొద్దని చెప్తున్నటువంటి ఇక శ్వేతపత్రంలోని అంశాలను వివరిస్తున్నటువంటి కేటీఆర్ ఇక బారాస పాలనలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా ఎదిగిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రగతి ప్రస్థానము దేశ చరిత్రలోని ఓ సువర్ణ అధ్యాయమని, అభివృద్ధి సంక్షేమంలో తమ పాలన స్వర్ణయుగాన్ని సృష్టించిందని కూడా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 3.17 లక్షల కోట్లు అప్పు మాత్రమే చేసిందని స్పష్టం చేశారు. ఇక పేదరికాన్ని అనేక రేట్లు తగ్గించామన్నారు. తెలంగాణ అనే పదానికే అస్తిత్వము తెచ్చిపెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత పేదరికం అనేది మొత్తమే రూపుమాపినామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ఇంకొకటి, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, ఎక్సైజ్ కమిషనర్గా ఈ శ్రీధర్ ఇక జిఏడికి రిపోర్టు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరికి ఆదేశం. ఇక పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఐపీఎస్ అధికారి ఇక డిఎస్ చౌహాన్, ఇక వీళ్లను ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, మొత్తానికి వీళ్లను నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్ప చూపెడుతుర్రు. తెలంగాణకు మేము 50 లక్షల కోట్లు సంపద సృష్టించి పెట్టినామని చెప్తున్నటువంటి కేటీఆర్ 3.17 లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తే అధిక అప్పులు చూపెడుతున్నటువంటి ప్రభుత్వం అని శ్వేతపత్రంలో మొత్తం తప్పుడు సమాచారమే ఉందని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇది ఈనాడులో చూసినటువంటి వార్త. ఇక ఇంకొకటి, డ్రగ్స్ పైన ఉక్కుపాదం అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక చలికి వణుకుతున్నటువంటి సంగారెడ్డి వాసులు. సంగారెడ్డిలో అధికమైనటువంటి చలి ఏర్పడింది. మొత్తానికి ఇక్కడ రాష్ట్రంలోనే అత్యల్పంగా కోహీర్లో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత మొదలైంది. ఇక కోహీర్లో చలిమంట కాచుకుంటున్నటువంటి స్థానికులు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. ఈ గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, ఇక ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి గ్రామ సభల్లోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతుండ్రు. ఇక మీసాల వ్యక్తి, ఇతడు 6 అడుగుల మీసాల ఆయన. ఇతను మీసాలు పట్టుకొని చూపెడుతాం చూడండి, ఇక్కడ 6 అడుగుల మీసాలు ఉన్నాయి ఈయనకు. మొత్తానికి ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందినటువంటి వనమాల సూరిబాబు. 20 ఏళ్లుగా మీసాలు పెంచుతున్నారు. ప్రస్తుతం 2 వైపులా కలిపి అవి 6 అడుగుల పొడవు చేరుకున్నాయి. ఇక ముత్తాత తాత తండ్రి, ఇప్పుడు నేను ఇలా 4 తరాలుగా మీసాలు పెంచుతూ వస్తున్నాం. వాళ్ళ ముత్తాతనట, వాళ్ళ తాతనట, ముత్తాత తాత ఇదే రకంగా తరతరాలుగా పెంచుకుంటూ వస్తురట ఈ మీసాలు, 6 అడుగుల మీసాలు. మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 20 ఏళ్ళ నుంచి పెంచుతున్నట ఈ మీసాలను. వాళ్ళ తరతరాలు ఇట్లనే వాళ్ళ తాతలు ముత్తాతలు మొత్తం మీసాలు పెంచడం మీదనే ఉన్నారు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ 10 ఉమ్మడి జిల్లాలకు గాను ఒక ఇన్ఛార్జి మంత్రులను నియమించడం జరిగింది. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిరు. ఇక ఎక్కడెక్కడ ఏ మంత్రికి ఏ స్థానం ఇచ్చిరో మనం ఇక్కడ చూద్దాం. ఇక మంత్రులు, ఇక ఇన్ఛార్జి జిల్లాలు. ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేసి కరీంనగర్కు ఇన్ఛార్జ్. ఇక దామోదర్ రాజనరసింహ మహబూబా నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం, ఇక దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, కొండ సురేఖ మెదక్, సీతక్క ఆదిలాబాదు, ఇక తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ, జూపల్లి కృష్ణారావు వచ్చేసి నిజామాబాద్లో మొత్తం మీద వీళ్ళను ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించడం జరిగింది. ఇక రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ మరికొంత సమయం పట్టే అంశం అయితే ఉంది. సమయం పడుతుందట. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణలోనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం. ఇక దానిపైన ఈ 6 గ్యారెంటీ ఈ గ్రామాలలో తీసుకున్నటువంటి దరఖాస్తులు తీసుకున్న తర్వాతనే వాటిపైన మేము దృష్టి సారిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం. అంటే ఇవి అయిపోయిన తర్వాత, ఈ దరఖాస్తులు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఆ దరఖాస్తులు తీసుకుంటారట. ఇక ఒకటేసారి అన్ని తీసుకొని చేయాలంటే కుప్పలుగా అంత ఆగమైపోతుందని కొద్దిగా సమయం పడుతుంది. ఇక రేషన్ కార్డులు అప్లై చేసుకునే వాళ్ళు కొంచెం సమయం బట్టి
ఆగాలి మళ్ళా ఇప్పుడు. ఇక ఇంకొకటి ఇక్కడ మనం మెదక్ చర్చ్ చూస్తున్నాం కదా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మెదక్ క్యాథడ్రల్ చర్చి ఇది వచ్చేసి మెదక్లో ఉంది. ఇక క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం రంగుల ఇక విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్మినటువంటి మెదక్ చర్చి. ఇక ఇక్కడ మొత్తానికి క్రిస్మస్ పండగకు సంబంధించి అది పూర్తిగా ముస్తాబైపోయినటువంటి చర్చి. ఇక ఎదురెదురుగా 2 కార్లు ఢీకొని 5 దుర్మరణం చెందిండ్రు. ఇక ఒకటి ఏంటంటే ఇక్కడ కర్ణాటకకు వెళ్తూ ఓ కుటుంబం, అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తూ మరో కుటుంబం, కర్ణాటక వెళ్తున్నటువంటి ఒక కుటుంబం, అక్కడ నుండి ఇటు వస్తున్నటువంటి కుటుంబం ఎదురెదురుగా 2 కార్లు ఢీ కొట్టడంతో 5 చనిపోవడం జరిగింది. ఇక రాష్ట్రంలోనూ పంటల బీమా, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. ఇక రైతు యూనిట్గా దీని రూపకల్పన వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇక రాష్ట్రంలో పంటల బీమా ఏదైతే ఉందో అది కేంద్రానికి సంబంధం లేకుండా రాష్ట్రమే ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వమే బీమా ఇచ్చేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుందని చూస్తున్నాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడానికి సిద్ధమవుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది ఇక పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందట ఇక్కడ నుండి, ఇక కేంద్రంతో సంబంధం లేకుండా. ఇక కిడ్నీ రాళ్లగుట్ట, నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట దుస్థితి. ఇక ఇక్కడ చూస్తున్నాం మనము కల్లెదుట కృష్ణానది తాగడానికి మంచినీరది, ఇక విషంలా భూగర్భ జలాలు, ఇంటికో కిడ్నీ వ్యాధి బాధితుడు, ఈ ప్రాణాలు పోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక కళ్ళ ముంగట కృష్ణానది కనబడుతుంది, తాగుదామని మస్తుగా ఉంటుంది కానీ నీళ్ళు తాగడానికి తాగే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ నీళ్లు తాగితే కిడ్నీల వ్యాధులు ఇంకేవైనా ఇతరత్ర వ్యాధులు సోకేటువంటి రకంగా మారిపోయినటువంటి ఆ నీళ్ళల్లో విషపూరితమైనటువంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కిడ్నీ వ్యాధులు ఎక్కువ ఏర్పడుతున్నాయి. మనం ముఖ్యంగా చూద్దాము. ఒక పాప ఇక్కడ చూస్తున్నామా, ఈ చిత్రంలో ఉన్నటువంటి పాప పేరు ముడావత్ స్వప్న, వయస్సు 10 ఏళ్ళు, 4 అడుగులు కూడా నడవలేనటువంటి ఆ పరిస్థితిలో ఉంది. కారణం కిడ్నీలు దెబ్బతినడమే, కొద్ది దూరం నడిస్తే చాలు నొప్పితో కూలబడిపోతుంది. అంటే ఈ పాప కూడా ఇక్కడ నీళ్లు తాగింది కదా, ఈ పాప కూడా ఈ నీళ్లు తాగడం వల్లనే ఈ కిడ్నీ సమస్యలు ఏర్పడ్డాయి. 10 సంవత్సరాల పాప 10 అడుగులు కూడా నడవలేనటువంటి పరిస్థితి. ఆ 10 అడుగులు నడిస్తే కింద కూలి పడిపోయేటువంటి పరిస్థితి. అంటే అంత విషపూరితమైనటువంటి నీళ్లున్నాయి. ఈ విషపూరితమైనటువంటి ఈ రాళ్లగుట్ట ఏదైతే ఉందో ఈ నల్గొండ జిల్లా చందంపేట మండలంలో జరుగుతున్నటువంటి ఈ విషపూరితమైనటువంటి నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి ఏ అధికారి కూడా వచ్చి ఆ నీళ్ళ గురించి దానిపైన చర్యలు కూడా ఎవరు చేపట్టడం లేదు. ఈ పరిస్థితి ఏర్పడ్డది అక్కడ ప్రజలకు. ఆ పాపను చూస్తే మీకు అనిపిస్తుంది కదా ఎంత దుర్భరమైనటువంటి దీనస్థితిలో ఉన్నారో వాళ్ళు. ఇక ఇక్కడ శ్వేతపత్రం అబద్ధాల పుట్ట కేటీఆర్ చెప్తుండు. మొత్తం శ్వేతపత్రం అనేది ఒక అబద్ధాలపు పుట్ట అని చెప్తుండు. ఈ కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయిపోయిండు. ఇక తమ పాలనలో సాధించినటువంటి విజయాలతో శ్వేతపత్రం విడుదల. ఇక శ్వేతపత్రము తప్పుల తడక, అంకెల గారడి, అప్పుల పేరిట అబండాలు వేసేటువంటి ప్రయత్నం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,17,015 కోట్లే. ఇక ప్రభుత్వం గ్యారంటీ ఉన్నా లేని రుణాలను కలిపేసి 6,71,757 కోట్లుగా చూపారు. మా పాలనలో తెలంగాణకు 50 లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టినాం అని చెప్తున్నటువంటి కేటీఆర్. అప్పు చేసింది 3,17,015 కోట్ల రూపాయలైతే ఇక వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఉన్నటువంటి లేని రుణాలను కలిపి ఉన్న అప్పులు అంటూ లేనటువంటి రుణాలను మొత్తం కలిపి 6,71,757 కోట్లను చూపించినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా అప్పులు చూపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇక్కడ చూస్తే ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం. ఇక అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు, ఇక అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల
నైతిక అభివృద్ధి, నిజమైనటువంటి అభివృద్ధి అద్దాల మేడలు కట్టో రంగుల గోడలు చూపించో అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దాంతో పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరి వరుసలో ఉన్న వాళ్లకు కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందినట్లు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అభివృద్ధి అంటే రంగురంగుల గోడలు, పెద్ద పెద్ద భవనాలు కట్టి చూపించడం కాదు. ఏ పథకమైనా, ఈ 6 గ్యారెంటీలైనా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి చేరినప్పుడే అది అభివృద్ధి జరిగినట్టుగా జరుగుతుంది. దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక జనం వద్దకి ఆఫీసర్లు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు గ్రామ సభలు ఉంటాయి. ఈ గ్రామ సభలలో 6 గ్యారెంటీలకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారట. ఆ కౌంటర్లో గ్రామ సభకు చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలి. అప్లికేషన్కు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. ఈ అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకుంటామో వాటికి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జత చేయాలి. ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు, గ్రామాల్లో దరఖాస్తుల డేటా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్, ఇక సెక్రటరీకి చేరవేత. ఇక పట్టణాల్లోని డేటా జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ల వద్దకు చేరుతుంది. ఇక జిల్లా ఇన్ఛార్జీలుగా మంత్రులు, ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు, అధికారంలోకి జీవో జారీ చేసినటువంటి సిఎస్. ఇక 6 ఐఏఎస్ బదిలీ. ఇక సివిల్ సప్లైస్ కమిషనర్గా డిఎస్ చౌహాన్ 6 ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఈ ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, మేడ్చల్ కలెక్టర్గా గౌతమ్కు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్. ఇక భారతి హోలీకేరికి పోస్టింగ్ ఇవ్వనటువంటి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి సిఎస్ శాంతికుమారి. ఇక ఇంతటి భూ విధ్వంసం ఎన్నడూ చూడలేదు, అసలు ఇలాంటి భూ విధ్వంసం ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నటువంటి కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలు మార్చారంటూ కోదండరాం చెప్తుండు. ఇలాంటి భూ విధ్వంసము ఎక్కడ చూడలేదు. కేసీఆర్ స్వలాభం కోసమే చట్టాలను మార్చిండని చెప్తున్నటువంటి కోదండరాం. ఇక కలెక్టర్లను కేసీఆర్ రియాల్టర్లుగా మార్చిండు. ఆకునూరి మురళి తహసీల్దార్స్ అసోసియేషన్ సదస్సులు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కోదండరాం. ఇక పత్తి రైతు, పత్తిని పండించినటువంటి రైతులు ఏడ్చేటువంటి రోజులైతే వచ్చినాయి. పత్తిని అమ్ముకొని డబ్బులు పత్తిని పెట్టి డబ్బులు సంపాదించుకుందాం, ఇన్ని రాళ్ళు సంపాదించుకుందాం అనుకున్నటువంటి రైతులకైతే ఎనలేనటువంటి చిక్కు ఎదురైంది. మొత్తానికి ఇక ముందు రేట్లు అంటే ధరలు ఇంకా ముందు పెరుగుతాయో అని ఆశించి రైతులు ఎదురుచూపులు చూస్తున్నటువంటి తరుణంలో మొత్తం దిగజారిపోయింది పత్తి రేటు. ఒకప్పుడు పోయిన సీజన్లో 12,000 నుండి 14,000 రూపాయలు వలికితే ఇప్పుడు 7,000 రూపాయలు కూడా దాటడం లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. పత్తి రైతులు ఎదుర్కొనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇక ఈ ఫోటోలోని రైతు పేరు కుసుంబ మల్లయ్య. తను సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు. ఇక నేను చూస్తున్నాం కదా, పత్తిని తీసుకొని పోయిందట, సీసీఐకి తీసుకొని పోతే సీసీఐలో ఆ పత్తిలో తేమ ఉందని చెప్పిండ్రట. ఆ రైతు సీసీఐకి తీసుకొని పోతే ఆ సీసీఐలో ఆ పత్తిలో తేమ ఉందని చెప్పిండట. చెప్తే రైతు అక్కడ నుండి ఆ పత్తిని తీసుకొని వచ్చేసి ప్రైవేట్గా ఓ దుకాణంలో అమ్ముదాం అనుకొని పోయిండు. ఆడికి పోతే పత్తికి రేటు 6,200 రూపాయలు ఇస్తానని చెప్పిండట. ఈ పరిస్థితి తను పత్తిని 6,200లకు అమ్ముకుంటే లాస్కు పోతున్నా అని ఒక ఆవేదన. ఇక సీసీఐకి గవర్నమెంట్కి అక్కడికి సీసీఐకి తీసుకొని పోయి అమ్ముదామనుకుంటే తేమ ఉందని రేటు రానటువంటి పరిస్థితి. అమ్మకపోతే చేతిలో పైసలు లేవు, అమ్ముతే లాస్కు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇక ఈ విధంగా ఎటు చేయనటువంటి దుస్థితిలో రైతు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక దాన్ని చివరికి ఆ రైతు పత్తిని తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండట. ఇక ఏదన్నా ఎప్పుడో ఒకరోజు పత్తి రేటు పెరిగితే అమ్ముకుందామనేటువంటి ఆలోచనలో ఇంట్లో పోగు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. గత సీజన్లో క్వింటాల్కు రూపాయలు 12,000 నుంచి 14,000 పలికినటువంటి పత్తి ప్రస్తుతం ప్రైవేట్లో 7,000 కూడా దాటట్లేదు. ఇక తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నటువంటి సీసీఐ 8 నుంచి 12% ఉంటేనే ధర 7,020 పలుకుతుంది. ఇక చేసేదేం లేక ఇళ్లలోనే నిల్వ చేస్తున్నటువంటి రైతులు.
ఇక 2 నెలల ముందే మేడారానికి పోటెత్తినటువంటి భక్తులు. ఇక మేడారం జాతర మొదలైపోయింది. ఇక 2 నెలల ముందే మేడారానికి పోటెత్తినటువంటి భక్తులు. ఇక్కడ మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. ఈ మేడారం జాతర అనేది ఒక పెద్ద జాతర. ఇది మన రాష్ట్రంలో ఈ మేడారం జాతర ఉండడం చాలా అదృష్టం అనుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నాం కదా, కరోనా రద్దీ భయంతో ముందస్తు మొక్కులు, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద తోపులాట. ఇక తల్లులను 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక తాగునీరు, టాయిలెట్లు, బాత్రూమ్లు లేక అవస్థలు పడుతుండ్రు. మొత్తానికి ఇప్పటికే లక్షల మంది ఇప్పటికే మొక్కులు నెరవేర్చుకున్నారు. కానీ వాళ్ళకు తాగడానికి నీళ్లు, అక్కడ వసతులు సరిగా లేవు, తాగడానికి నీళ్లు లేవు, బాత్రూమ్లు కూడా, టాయిలెట్స్ కూడా కరెక్ట్గా లేవని వాపోతున్నటువంటి భక్తులు. ఇక చలి తీవ్రత పెరగడంతో ఆదివారం ఉదయం రాజీవ్ రహదారిపై దట్టమైనటువంటి పొగ మంచు కమ్మేసింది. ఇక సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ వద్ద వాహనాలు ఇలా లైట్లు వేసుకుని వెళ్తున్నటువంటి రోడ్డు సరిగా కనిపించడం లేదు. ఇక తెల్లవారుజామున మంచుతోనే కప్పుకపోయినటువంటి రోడ్లు. ఇక ఈ రోడ్లలో వాహనాలు లైట్లు వేసుకొని పోతే తప్ప ముందుకు పోయేటువంటి పరిస్థితి అయితే లేదు. లైట్లు వేసినా కానీ అసలు అక్కడ ఏమున్నది ముంగట అనేది అయితే కనబడతలేదు. మొత్తం మీద పొగ మంచుతో మాత్రం రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇక ఇవి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు. అందులో ఏముందంటే ఇంకొకటి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ను నియమిస్తున్నారు. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుండ్రు. కౌంటర్ల దగ్గర మహిళలకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మొదటి మెట్టు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజల్లో ఎంతవరకు ముందుకు పోతుంది, ఒకవేళ ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి కాకపోతే రేవంత్ రెడ్డి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, తను తీసుకున్న